అండ్ మీ రూట్ నిజంగానే ఒక బాగా మెలడీ పాట బాగా ఊపులో ఉన్న టైంలో ఓకే. ఒక్కసారిగా ఈ హుషారు పాట ముందొచ్చిన పాటలన్నీ కూడా మీకు దుఃఖం ఉంటే సంతోషంగా ఉండి ఇలాంటివి బోధించే పాటలు వచ్చాయి. కానీ ఒక్కసారిగా లే 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 నా రాజా ఇలాంటి పాటలన్నీ అసలు ఎలా అదే turning point వచ్చింది? ఎట్లాగానే నాకే తెలియలేదు. అప్పుడు ఇచ్చేటప్పుడు ఆ గాలిలోన పైట చెంగు గంతులేసేనెందుకో, గాలిలోన పైట చెంగు గంతులేసేనెందుకో, అది ఒక రమణాయుడు గారు పిక్చర్లో పాడాను. అది ఒక పెద్ద హిట్ అయింది. ఇప్పుడు వాళ్ళు పాట ఇస్తారు, పాట నేర్చుకుంటాను, అందులో ఏమి అర్థం అని నాకు తెలీదు, కానీ అందులో మునిగిపోతాను నేను. ఇన్వాల్వ్మెంట్తోనే పాడతా. మీరు ఇలాంటి కొత్త బాణీని స్టార్ట్ చేసిన టైంలో బయట అందరూ ఇండస్ట్రీలో ఏమనుకునేవారు? ఎందుకంటే అప్పటి వరకు కొద్దిగా కొంచెం మాస్ పాటలు ఉన్నా కూడా చలాకీ పాటలు కొంచెం ఒదిగి ఉండేవి. కానీ ఒక్కసారిగా మీరు సెలయర్ లాగా సరిగ్గా అలాగా తెంచుకుని చేశారంటే, దాస్ గారు డైరెక్షన్, సత్యం గారు మ్యూజిక్, ఎల్ఆర్ చేసి పాట, రాజశ్రీ గారి రచన, ఈ కాంబినేషన్ వచ్చి చాలా ఎక్కడో పోయింది. అదే నాకు తెలియలేదు. అది నా రాత, సత్యం గారి రాత, అందరి రాత అని అనుకుంటున్నా. అటువంటి పిక్చర్స్ వచ్చాయి. అటువంటి పిక్చర్స్లో ఎంతో చాలా నాకు ఇంత పాపులర్ ఉంటున్నానని నాకు తెలీదు. వైజాగ్లో ఒక స్టేజ్కి ఎక్కాను. అందరు, నేను, సుశీల గారు, జానకి గారు, బాలు గారు అందరు వెళ్ళాము. నారాయణ రెడ్డి గారు ఒక్కొక్క 4 పాటలు ఒక్కొక్కటి నాకు చివరికేశారు. సరే ఎప్పుడైనా సరే పిలిస్తే పాడపోతాను. కానీ వీళ్ళు అరుపులు, ప్రజలు, ఆడియన్స్ ఆ స్టేజ్లో సుశీల గారు పాడారు, జానకి గారు పాడారు, బాలు గారు పాడారు. ఓకే, వీ వాంట్ ఎల్ఆర్ ఓకే. అప్పుడు ఏంటంటే ఇది చాలా పాపులర్. తీసుకో కోకా-కోలా, వేసుకో రమ్ము సారా, తీసుకో కోకా-కోలా, వేసుకో రమ్ము సారా, చూస్తే మజా గుడకేస్తే నిషా, చూస్తే మజా గుడకేస్తే నిషా, కలిపి కొట్టు మొనగాడా, తీసుకో కోకా-కోలా అంటే ఇంట్రొడక్షన్లో పాడాను. పాడి తర్వాత సరే నువ్వు వెళ్ళిపో అన్నారు. తర్వాత ఎవరైనా వస్తే వద్దు, ఎల్లారీశ్వరి ఇవ్వంటే అని జనం కేకలు. ఏంటి నాకు ఏమన్నా తిడుతున్నారా, మనం రమ్మంటున్నారా అది తెలియలేదు. తర్వాతనే తెలిసింది. ఏంటి ఎప్పుడు చాలా ఇన్నసెంట్ అమ్మా నాన్న, చాలా ఇన్నసెంట్. నేను చెప్పుకోవడం అంటే నా గురించి తెలిసిన వాడికి తెలుసు. అలాగ పాడి తర్వాత వచ్చేటప్పుడు వైజాగ్ నుంచి ట్రైన్లో వచ్చేట ఒక్కొక్క స్టేషన్లో బండి ఆగిందమ్మా మీకోసం. అయ్యో అమ్మ, మన గురుగారు రాజేశ్వరరావు గారు నన్ను తీసుకెళ్ళి కాకినాడకి అక్కడికి తీసుకెళ్ళి ఒక్కొక్క జంక్షన్లో నన్ను చూడాలని ఎంతమంది. అయ్యో, నేను ఏ రాయిది ఇలా చేస్తున్నారే, మాస్టర్ అంటే పెద్ద ఆయన చేయొచ్చు, నేనేమి అతను మట్టి కాలు కింద ఉన్న మట్టిలాగా కూడా నేను లేదు, నాకు ఇట్లాగా అని అనుకునేటప్పుడు దేవుడిని తలుచుకుంటున్నానమ్మా, మా అమ్మని తలుచుకుంటున్నాను. మీ విజయాన్ని అంతా అమ్మగారు చూసారా దగ్గరగా? చూసారా, ఇప్పుడు అమ్మ చివరిదాకా చూశారు. ఇప్పుడు అమ్మ పోయి 23 years అవుతుంది. అక్కడక్కడ తీసుకెళ్ళి ఈవిడ పాడుతుంది అలాగ చెప్పి పైగా అలా మా అమ్మనే అంత